నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం స్థానిక ఇందిరాభవన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఆస్తుల పరిరక్షణ కమిటీ చైర్మన్ నెల్లూరు జిల్లా డీసీపీ అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి అధ్యక్షతన నియోజకవర్గం స్థాయి సమన్వయ కమిటీ సభ్యులు సమావేశం జయప్రదంగా జరిగింది. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా డీసీసీ అధ్యక్షులు చేవూరి దేవకుమార్ రెడ్డి మాట్లాడుతూ తనకు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మూడోసారి నియమించినందుకు కాంగ్రెస్ అధిష్టానానికి మరియు అందుకు శక్తి వంచన లేకుండా కృషి చేసి సహకరించిన నెల్లూరు జిల్లా డీసీసీ కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. నూతనంగా నియోజకవర్గం స్థాయి సమన్వయ కమిటీ సభ్యులుగా ఎన్నుకోబడినటువంటి సభ్యులకు అభినందనలు తెలిపారు. అలాగే రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపును లక్ష్యంగా చేసుకుని జిల్లాలో ప్రతి నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలాల్లో మరియు గ్రామాల్లోని పర్యటించి ఓటర్లను చైతన్యవంతులుగా చేసి ప్రజల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని అన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలకు, అనుబంధ సంఘాలుగా చైర్మన్లకు మరియు మండలాలకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ ప్రజా సమస్యలపై ఐకమత్యంగా పోరాడాలని, ప్రత్యేకంగా అధికారులు ప్రభుత్వం తక్షణమే స్పందించి తగు పరిష్కార చర్యలు చేపట్టేలా ప్రణాళికలు తయారు చేసుకోవాలని, అవసరమైతే నిరసన ప్రదర్శనలు ప్రదర్శించడానికి కూడా సిద్ధంగా ఉండాలని సూచించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభంజనం ప్రారంభమైందని, బీజేపీ నిరంకుశ పాలనకు ప్రతిఫలంగా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పూర్తిగా బీజేపీ విఫలమైందని, మనస్ఫూర్తిగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తున్నారని, అందుకు తాజాగా కర్ణాటక రాష్ట్రం ఎన్నికలే ఉదాహరణగా నిలిచాయని హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని కేసీఆర్ నియంతృత్వ పోకడకు, అబద్ధాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీని పటిష్టపరిచేందుకు ప్రజల మాటల్లో సైతం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పించుకోవడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ముందస్తుగా శుభసూచకంగా ఉందని జోస్యం చెప్పారు. గతంలో కూడా ప్రస్తుతంలోనూ కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని, హైటెక్ సిటీ వంటి ప్రాజెక్టులు సైతం కాంగ్రెస్ పార్టీ వల్లే నిర్మించారని గుర్తు చేశారు. దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పి మోసం చేసిన దళిత ద్రోహి కేసీఆర్ అన్నారు. శరవేగంగా మారుతున్న రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా ప్రతి నాయకులు కూడా కార్యకర్తలు, సమన్వయ కమిటీ సభ్యులు అందరూ కలిసికట్టుగా సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కీలకమైన పాత్ర పోషించేలా ప్రతి ఒక్కరు కూడా టీడీపీని డీసీసీ ఆదేశాలను గౌరవిస్తూ క్రమశిక్షణ మరియు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని సూచించారు. ప్రత్యేకించినటువంటి మన జిల్లాల్లో అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా అక్రమంగా మినరల్స్, గ్రానెల్స్, ఇసుక, అలాగే క్వార్టర్స్ మైనింగ్ మరియు అక్రమ రవాణా చేస్తున్నారని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో కాలంగా దీనావస్థలో ఉన్నటువంటి క్వార్టర్స్ మైనింగ్లోని అనూహ్యంగా మార్పులు ఎలాగా రూపు సంతరించుకొని డిమాండ్ పెరిగిందో అని, అస్సలు మైనింగ్ లీజులు ఎవరెన్ని ఫ్లోర్లో ఉన్నారో సమగ్ర నివారణ కూడా జరిపించాలని, ఆ విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కూడా, అధికారులను కూడా డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మైనింగ్ వెనుక ఉన్నవారు ఎంతటి వారైనా వారిని తక్షణమే జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించాలని కోరారు. రాష్ట్రంలోని గత కాంగ్రెస్ పార్టీ హయాంలోని మాత్రమే నెల్లూరు జిల్లా అన్ని రకాలుగా అభివృద్ధికి నోచుకుందని, కృష్ణపట్నం, ఓడరేవు, శ్రీహరికోట, శ్రీ సిటీ, నిమ్మ పరిశోధన కేంద్రం, స్వర్ణముఖి, సంగం, సోమశిలం, పెన్నా బ్యారేజీ నిర్మాణాలు, మేనకూరు, అలాగే సేజ్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం వల్లే సాధ్యమైందని గుర్తు చేశారు. గత టీడీపీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నిధులను కేటాయించి శంకుస్థాపనలు చేసిన పనులను కూడా తమ పేర్లు పెట్టుకుని పూర్తి చేసి తామేదో ఉద్ధరించినట్లుగా గొప్పలు చెప్పుకుంటుంటే, దానికి కొనసాగింపుగా కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన పథకాలను ఏకంగా పేర్లు మార్చి మరీ అవి తమ పార్టీ పథకాలుగా తప్పుడు ప్రచారం చేసుకుంటుందంటూ నేటి అధికార వైకాపా ప్రభుత్వం. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య ప్రజలపై దౌర్జన్యాలకు, దోపిడీలకు, దాడులకు పాల్పడుతున్నారని, దీనివల్ల ప్రజలకు శాంతి భద్రతలకు ఆటంకాలు ఉత్పన్నమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజశేఖర్ రెడ్డి వారసుడిగా రాష్ట్రంలో రామరాజ్యాన్ని తీసుకొస్తారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజలు తనని ముఖ్యమంత్రిగా గెలిపిస్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత కేసుల భయంతో రాష్ట్ర ప్రయోజనాలను విసర్జించి ప్రస్తుతం బీజేపీ మోడీ పాదాలు మొక్కుతూ పరదాల మధ్యన బతుకుతూ రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చాడని, ఇది సిగ్గుచేటని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి రాజశేఖర్ రెడ్డితో రాజకీయాలు చేసిన రాజకీయ ప్రత్యర్థిని చంద్రబాబు నాయుడుపై వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు తప్పు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు. గోద్రా ఆలర్ల నిరసనకు అనంతరం తన వాక్చాతుర్యంతో బీజేపీ నరేంద్ర మోదీ తన మాయమాటలతోటి అధికారంలోకి వచ్చి ఇప్పటికే జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు వంటి తప్పుడు నిర్ణయాలతోటి దేశ ప్రజలకు మరియు దేశ ఆర్థిక వ్యవస్థకు విభిన్నంగా చేయటం మాత్రమే కాకుండా చివరకు తన సొంత రాష్ట్రంలోని వేల కోట్ల రూపాయలను దేశ సంపదను అనుభవించడం, కాంట్రాక్టర్లకు ఇచ్చిన ఆశీరకంగా నిర్మించినటువంటి బ్రిడ్జి కట్టడాల రూపంలో నీళ్లపాలు చేయటం, పూర్తిగా బీజేపీ పాలిత రాష్ట్రమైన మణిపూర్లోని మహిళలపై జరిగిన అఘాయిత్యాలకు నోరు మెదపకపోవడం బీజేపీకి దేశ ప్రజలపై చిత్తశుద్ధి లేదనేందుకు చక్కటి ఉదాహరణ. పరిపాలనా దక్షత లేని మరియు మత కలహాలతోటి ఇంతటి నరమేధాన్ని సృష్టించిన బీజేపీ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడేందుకు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా చేపట్టిన భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన, ఆదరణ లభించడం కాంగ్రెస్ పార్టీని దేశాన్ని ఒకే తాటిపై నడిపించగలిగే పోరాట యోధుడు, చక్కటి నాయకుడు రాహుల్ గాంధీ అని ప్రజలు రాహుల్ గాంధీని చూసి కాంగ్రెస్ పార్టీని ఆయా ఎన్నికల్లో జరిగే రాష్ట్రాల్లో గెలిపించడం దేశానికి మంచి రోజులు వచ్చాయని ఒక శుభసూచకమని ఆనందం వ్యక్తం చేశారు. అందుకే రాష్ట్రంలోని వైసీపీ, దేశంలోని బీజేపీ ప్రభుత్వాలు ప్రజలకు మంచి పరిపాలన అందిస్తాయని అబద్ధాలు, మోసపు మాటలతోటి నమ్మించి అధికారంలోకి వచ్చి పూర్తిగా విఫలమయ్యాయని, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా, భయపడకుండా ప్రజల పక్షాన నిలబడి దేశంలో, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మరియు మంచి పరిపాలన అందించేలా ప్రభుత్వాన్ని, పాలకులను ప్రశ్నించి పోరాడి సాధించేందుకు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి అత్యధిక మెజారిటీతోటి ఓట్లతోటి తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు సమన్వయ కమిటీ సభ్యులు మరియు ఇతర కాంగ్రెస్ శ్రేణులు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పై కార్యక్రమంలోని పిసిసి ఉపాధ్యక్షులు సినీ శేషారెడ్డి, వెంకట్రావు, సిసిసి అధికార ప్రతినిధి తదితరులు పాల్గొన్నారు.